వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయంలో వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వస్థనారి స్వశక్త పరివార్ అభియాన్తో ఆడపిల్లల ఆరోగ్యం పదిలం సమాజంలో జీవ ప్రమాణాలు పెరగటం, జీవనశైలి మార్పులు రావడంతో అసంక్రమిత వ్యాధులు పెరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం చాలా ఎక్కువ సంఖ్యలో కొత్త క్యాన్సర్ కేసులు గుర్తించబడ్డాయని, బీపీ షుగర్ పరీక్షలు ఎంతో ముఖ్యమని భావనతో ఉన్నారో అదే ప్రాముఖ్యత అవగాహన క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవటం ఉండాలని, క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదు, ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయగలని వ్యాధి అని, రాష్ట్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరునికి ఉచితంగా బీపీ షుగర్ మరియు నోటి రొమ్ము మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్కానింగ్ సదుపాయం కల్పిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ మనము వీరికి డిజేబుల్డ్ అనే పేరు ఎప్పుడో తీసేశారు. డిజేబుల్డ్ కాదు, వీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్. ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అంటే దేవుడు తక్కువ చేసి వీరికి ఏదో ఒక అవయవాన్ని లోపిస్తే మరొక అవయవంలో ఈ శక్తిని అక్కడ ఇస్తారు. ఏదైతే లోటుగా ఉందో ఆ లోటును భర్తీ చేయడానికి ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళేటటువంటి ఒక కార్యక్రమంలో భాగంగానే ఫిజికలీ ఛాలెంజ్డ్. దీనికే తెలుగులో దివ్యాంగులు అన్నారు. దివ్యాంగులు అంటే దేవుని అంగంతో ఉన్నటువంటి వాళ్ళు, దేవుని బిడ్డలని. దేవుని చెయ్యి కావచ్చు, దేవుని కాలు కావచ్చు, దేవుని యొక్క కన్ను కావచ్చు, దేవుని యొక్క చెవి కావచ్చు, దేవుని యొక్క ముక్కు కావచ్చు, ఏదేమైనా దేవుని బిడ్డలు. మరి ఈరోజు వీరి మీద చూపాల్సింది జాలి కాదు, వీరి మీద చూపాల్సింది ప్రేమ. వారికి ఇవ్వాల్సింది అవకాశం. కాళ్ళు లేవని రన్నింగ్ రేసులను పనికి రావన్నటువంటి ఎంతో మంది డ్రిల్ టీచర్లకి మేము పనికొస్తాం, మాకు అవకాశం ఇవ్వండి, మేము 100 మీటర్స్ రేసుని చేతులతో పరిగెత్తుతామని చెప్పి 2 చేతులతో పరిగెత్తి జాతీయ స్థాయిలో రికార్డులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు.